హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం గ్రూప్ 2 ఎకనామీలో భాగంగా ఫారెన్ ట్రేడ్ అనే టాపిక్ చూస్తున్నాం. ఫారెన్ ట్రేడ్కి సంబంధించి ఇంట్రడక్షన్ క్లాస్ అయిపోయింది. అదేవిధంగా లాస్ట్ క్లాస్లో మనము అంతర్జాతీయ చెల్లింపుల శేషం దాంట్లో భాగంగా మనకి కరెంట్ అకౌంట్ అని, క్యాపిటల్ అకౌంట్ అని చెప్పేసి దాని గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఈ అంతర్జాతీయ చెల్లింపుల శేషం యొక్క లోటు, దాని కారణాలు, అదేవిధంగా పరిష్కార మార్గాలు అని చెప్పేసి లాస్ట్ క్లాస్లో మనం చూసినాం. ఈ క్లాస్లో మనము ఫారెన్ ట్రేడ్ సంబంధించి వర్తక విధానం లేదా ట్రేడ్ పాలసీ గురించి చూస్తాం. వర్తక విధానం, దీన్ని మనము ట్రేడ్ పాలసీ అని చెప్పేసి అంటాం. ట్రేడ్ పాలసీ లేదా ఫారెన్ ట్రేడ్ పాలసీ. ఓకే, ఫారెన్ ట్రేడ్ పాలసీ లేదా దీన్నే ఎగ్జిమ్ పాలసీ అని. ఓకే, ఎగ్జిమ్ పాలసీ అని. దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే ఎగుమతులు దిగుమతుల విధానం అని. ఓకే, ఇట్లా రకరకాలుగా చెప్పుకోవచ్చు దీన్ని. మరి ఈ వర్తక విధానం లేదా ఎగ్జిమ్ పాలసీ లేదా ట్రేడ్ పాలసీ అంటే ఏంటంటే, ఒక దేశము ఇతర దేశాలతో చేసే వ్యాపారం ఏదైతే ఉంటుందో ఆ వ్యాపార విధానాన్నే ట్రేడ్ పాలసీ అంటాం. అంటే పాలసీ అంటే అంత విధానం కదా. ఒక దేశము ఇతర దేశాలతో చేసే వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపార పద్ధతిని మనము ట్రేడ్ పాలసీ లేదా ఫారెన్ ట్రేడ్ పాలసీ లేదా మనకి ఎగ్జిమ్ పాలసీ అని మన ఎగుమతి దిగుమతుల విధానం అని చెప్పేసి అంటాం. అంటే వ్యాపారం అంటే ఎగుమతులు దిగుమతులే కదా. సో అందుకోసం మనం ఎగుమతుల దిగుమతుల విధానం. ఎగ్జిమ్ అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్. ఓకే, ఎగ్జిమ్ పాలసీ. ఓకే, ఈ విధంగా మనం ఇట్లా వర్తక విధానం అనే కాన్సెప్ట్ అది. మరి జనరల్గా మనకు వర్తక విధానం అనేది 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ ఒకటి స్వేచ్ఛా విధానం అని, స్వేచ్ఛ వ్యాపారం. ఓకే, రెండోది రక్షిత వ్యాపారం అని. ఇది ఫ్రీ ట్రేడ్ ఏరియా అని, అదేవిధంగా ఇది ప్రొటెక్షన్ ట్రేడ్ ఏరియా అని. ఓకే, రక్షిత వ్యాపారం. ఓకే, స్వేచ్ఛ వ్యాపారం, రక్షిత వ్యాపారం. మరి స్వేచ్ఛ వ్యాపారం చూసుకుంటే మనం జనరల్గా మనం ఒక దేశం నుంచి దిగుమతులు అనేది చేసుకుంటాం. అట్లా దిగుమతులు చేసుకున్నప్పుడు ఎలాంటి సుంకాలు విధించకుండా ఫ్రీగా అనుమతిస్తే వాటిని మనం స్వేచ్ఛ వ్యాపారం కింద చూడొచ్చు. ఒక దేశం నుంచి మనం ఏవైతే దిగుమతి చేసుకునే వస్తువులు ఉన్నాయో వాటిని ఎలాంటి సుంకాలు విధించకుండా ఫ్రీగా అనుమతిస్తే వాటిని మనం స్వేచ్ఛ వ్యాపారం అని చెప్పేసి అంటాం. ఓకే, ఒక దేశం ఏదైనా కావచ్చు. రైట్. అదేవిధంగా మనకి ఇక్కడ రక్షిత వ్యాపారం. రక్షిత వ్యాపారం అంటే మనకు సంబంధించిన ఏవైతే ఎగుమతులు ఉంటాయి, ఓకే, మనకు దిగుమతులు ఉంటాయి, అట్లా మనం ఎగుమతులకేమో మనము ప్రోత్సాహకాలు ఇవ్వడం, అదేవిధంగా మనకి ఎగుమతులకు సంబంధించిన సుంకాలనేవి తగ్గించడం, లేదు దిగుమతులు ఉంటాయి కదా, ఆ దిగుమతులకు సంబంధించిన అయితే సుంకాలను పెంచడం. ఓకే, దిగుమతులకు సంబంధించి అయితే సుంకాలు పెంచడం, ఎగుమతులకు సంబంధించి అయితే సుంకాలు తగ్గించడం. ఇట్లా ఏదైతే మనకు మన రాబడికి సంబంధించి ఏదైతే దాన్ని ఎంకరేజ్మెంట్ చేసుకోవడం, అదే మన చెల్లింపులకు సంబంధించి మాత్రం దాన్ని డిస్కరేజ్ చేయడం. అంటే ఎక్కువ దిగుమతులు జరగకుండా చూసుకుంటే దాన్ని ఏంటంటే రక్షిత వ్యాపారం, సేఫ్టీకి సంబంధించిన ప్రొటెక్షన్ ట్రేడ్ అలయన్స్ లేదా ఏరియా. ఓకే, ఇట్లా రక్షిత పాలసీ అని చెప్పుకుంటాం. ఈ రక్షిత పాలసీలో భాగంగా మనకి 2 ఉంటాయి. మళ్ళీ టారిఫ్ విధానం అని, రెండోది నాన్ టారిఫ్ అని లేదా టారిఫేతర. టారిఫ్ లేదా నాన్ టారిఫ్ లేదా టారిఫేతర. మరి టారిఫ్లో భాగంగా సేమ్ ఇక్కడ టారిఫ్ అంటే ఏంటంటే సుంకాలకు సంబంధించి. సుంకాలకు సంబంధించి అంటే ఎగుమతులను మనం ప్రోత్సహిస్తాం, సుంకాలు అనేవి తగ్గిస్తాం, స్వదేశీ సంస్థలని ప్రోత్సహిస్తాం ఎగుమతుల విషయంలో. ఎందుకంటే మనకి రిసిప్ట్స్ కావాలి కాబట్టి. లేదు దిగుమతులకు సంబంధించి ఉన్నది, దిగుమతులకు అయితే సుంకాలు అనేవి పెంచుతాం. ఇది మనకి టారిఫ్ విధానం. రైట్. ఈ నాన్ టారిఫ్ విధానంలో భాగంగా మనం ఏం చేస్తామంటే జనరల్గా క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్ అనేవి పెడతాం దిగుమతుల విషయంలో. దిగుమతుల విషయంలో క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్ అనేవి పెడతాం టారిఫేతర విధానంలో. మరి క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్ అనేవి పరిమాణాత్మక ఆంక్షలు అనేది లాస్ట్ క్లాస్లో చూసినాం మనము. కోటాలు లేదా కంట్రోళ్ళు అని చెప్పేసి చెప్పుకున్నాం. కోటాలు, కంట్రోళ్ళు. కోటాలు, కంట్రోళ్ళు అంటే ఒక వస్తువులకు సంబంధించి పరిమాణాత్మకంగా కావచ్చు, దాని విలువాధారంగా కావచ్చు, కొంత పరిమాణాత్మకంగా దాని కంట్రోల్ అనేది చేయడం లేదా రిస్ట్రిక్షన్స్, ఆంక్షలు అనేది పెట్టడం. ఓకే, కొన్ని వస్తువులను ఇంత పరిమాణంలో కానీ ఇంత వాల్యూ సంబంధించిన కానీ మాత్రమే దిగుమతి చేసుకోవాలి, లాంటివి కోటాలు, కంట్రోల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వీటిని మనం క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్ అంటాం. తెలుగులో మనము పరిమాణాత్మక ఆంక్షలు పెట్టడం అంటాం. ఏటి విషయంలో అంటే దిగుమతుల విషయంలో. రైట్. ఇది నాన్ టారిఫేతర విధానం, ఇదేమో టారిఫేతర విధానం. ఇది రక్షిత వ్యాపారానికి సంబంధించింది. మరి ఇది
స్వేచ్ఛ వ్యాపారం బెస్టా మనకి రక్షిత వ్యాపారం బెస్టా ఒక దేశానికి అంటే, మనం స్వేచ్ఛ వ్యాపారం కనుక చూసుకుంటే ఫస్ట్ మనం రక్షిత వ్యాపారం చూసుకుంటే ఒక దేశానికైతే రక్షిత వ్యాపారం అనేది బెస్ట్, శ్రేయస్కరం. రక్షిత వ్యాపారం ఎందుకు శ్రేయస్కరం అంటే, మన సంబంధించిన ఎగుమతులు ఏవైతే ఉంటాయో వాటికి కొంచెం ప్రోత్సహిస్తున్నాం రాబడి కోసం. అదేవిధంగా దిగుమతులు ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం ఆటంకపరుస్తున్నాం. మరి ఎందుకంటే ఎక్కువ వస్తువులు దిగుమతి చేసుకోకుండా మన దేశాన్ని స్వదేశీ వస్తువులను ఎంకరేజ్ చేస్తున్నాం. ఇది రక్షిత వ్యాపారం. పూర్తిగా ఇది ఎలాంటిదంటే దీన్ని కొంతవరకు మనకి ఇన్కమ్ బేస్డ్గా ఉంటుంది, రాబడి అనేది వస్తుంది, చెల్లింపు అనేది తక్కువ ఉంటుంది, రాబడి అనేది ఎక్కువ ఉంటుంది కోణంలో మనకి రక్షిత వ్యాపారం ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక దేశానికి రక్షిత వ్యాపారం బెస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఒక దేశానికి రక్షిత వ్యాపారం బెస్ట్ అని చెప్పచ్చు. మరి అట్లా ఎవరికి వారు ఆలోచిస్తే ఏ దేశానికి ఆ దేశం రక్షిత వ్యాపారం బెస్ట్. మన ఇండియాకి రక్షిత వ్యాపారం బెస్టే. ఇండియా పరంగా చూసుకుంటే, అమెరికా పరంగా చూసుకుంటే అమెరికాకు రక్షిత వ్యాపారం బెస్టే. లేదు ఆస్ట్రేలియా చూసుకుంటే ఆస్ట్రేలియాకు రక్షిత వ్యాపారం బెస్ట్. ఇంగ్లాండ్ చూసుకుంటే ఇంగ్లాండ్ కూడా రక్షిత వ్యాపారం అనేది బెస్ట్. ఎందుకంటే ఎవరి పరంగా వారు ఆలోచిస్తారు, బెనిఫిషియరీ పరంగా. లేదు మరి స్వేచ్ఛ వ్యాపారం ఎందుకు అంటే, ఇది వ్యక్తిగతంగా, ఒక దేశానికి వ్యక్తిగతంగా. మరి స్వేచ్ఛ వ్యాపారం అనేది ప్రపంచ దేశాలన్నింటికీ స్వేచ్ఛ వ్యాపారం అనేది బాగుంటుంది, శ్రేయస్కరం. ఎట్లా అంటే ఒక దేశానికి సంబంధించిన టెక్నాలజీ కావచ్చు, ఒక దేశానికి సంబంధించిన ఉత్పత్తులు కావచ్చు, ఇంకో దేశం చేయలేకపోవచ్చు, ఇంకో దేశానికి ఆ టెక్నాలజీ ఉండకపోవచ్చు, ఇంకో దేశంలో ఆ ఉత్పత్తి సామర్థ్యం ఉండకపోవచ్చు. సో అట్లాంటప్పుడు ఒక దేశం నుండి ఇంకో దేశానికి ఈ ఫ్రీ ట్రేడ్ ఏరియా అనేది ఉంటే బాగుంటుంది. స్వేచ్ఛ వ్యాపారం అని అంటే బాగుంటుంది. ప్రతిదానికి ఆంక్షలు ఉంటే అన్నిటిని మనం దిగుమతి చేసుకోలేక చాలా దేశాలు సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా స్వేచ్ఛ వ్యాపారం అనేది ఎందుకు అవసరం అంటే, ప్రపంచ దేశాలకు అనేది శ్రేయస్కరమే. కానీ వ్యక్తిగతంగా ఇండివిజువల్గా చూసుకుంటే మాత్రం రక్షిత వ్యాపారం బెస్ట్. ఏ దేశానికి ఆ దేశానికి ఇండివిజువల్గా చూసుకుంటే రక్షిత వ్యాపారం బెస్ట్. లేదు ప్రపంచ దేశాలన్నింటిని కనుక చూస్తే మనము స్వేచ్ఛ వ్యాపారం బెస్ట్. ఎందుకంటే ఒక దేశానికి ఇంకో దేశం కోఆర్డినేషన్గా ఉండాలి, కోఆపరేషన్గా ఉండాలి. కాబట్టి ఇది టారిఫ్, నాన్ టారిఫ్. దాని తర్వాత ఏది బెస్ట్ అంటే ప్రపంచ దేశాలకు అది బెస్ట్ స్వేచ్ఛ వ్యాపారం. ఇది మనకి రక్షిత వ్యాపారం అనేది ఇండివిజువల్గా చూసుకుంటే రక్షిత వ్యాపారం బెస్ట్. రైట్. ఇప్పుడు మనము నెక్స్ట్ ఈ రక్షిత వ్యాపారం సంబంధించి మరి ఇట్లా ఒక దేశానికి ఇది బెస్ట్, ప్రపంచ దేశాలకు అది బెస్ట్ అంటున్నాం కదా. కానీ ఇప్పుడు చాలా మట్టుకు దేశాలు ఎట్లా ఉన్నాయంటే రక్షిత వ్యాపారంలోనే చేస్తున్నాయి. రక్షిత వ్యాపారం చేస్తే ఏదైనా, ఎందుకంటే దిగుమతులకు సంబంధించిన సుంకాలు ఉంటాయి, ఎగుమతులకు సంబంధించిన ప్రోత్సాహకాలు ఉంటాయి. ఇది కామన్ ప్రతి దేశానికి కూడా. అట్లా మనకు కొన్ని ఇవి ఉన్నప్పటికీ కూడా మరి దీన్ని స్వేచ్ఛ వ్యాపారంగా కొంతవరకు చేంజ్ చేసుకోవాలంటే ఏ విధంగా అంటే, ఈ రక్షిత వ్యాపారం ఉన్నప్పటికీ కూడా కొన్ని దేశాలు కలిసి కూటమిలుగా ఏర్పడితే మనం కొన్ని స్వేచ్ఛ వ్యాపారానికి అనుకూలంగా ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కొన్ని ఈ కూటములకు సంబంధించి చూస్తే మనకు 5 రకాల కూటములు అనేటివి మనకి ఏర్పడవచ్చు ఇక్కడ. ఓకే, ఏర్పడే అవకాశం ఉంది. ఈ 5 రకాల కూటమిలో భాగంగా దమనం. ఓకే, దాంట్లో 5 రకాలు అని చెప్పుకున్నాం కదా. దాంట్లో మనకి ఫ్రీ ట్రేడ్ ఏరియా అంటే స్వేచ్ఛ వ్యాపారం సంబంధించి స్వేచ్ఛ వ్యాపార ప్రాంతం అని చెప్పేసి అంటాం. అది ఫ్రీ ట్రేడ్ ఏరియా. ఫస్ట్ నేను నేమ్స్ చెప్తాను. అదేవిధంగా కస్టమ్స్ యూనియన్, లేదా కస్టమ్స్ సంఘం. మూడోది కామన్ మార్కెట్. ఓకే, లేదా ఉమ్మడి మార్కెట్. నాలుగోది ఎకనామిక్ యూనియన్, ఆర్థిక సంఘం. ఓకే, లేదా ఆర్థిక యూనియన్. నాలుగోది పూర్తి ఆర్థిక సమన్వయం అని చెప్పేసి అంటాం. ఓకే, కంప్లీట్ ఎకనామిక్ లేదా టోటల్ ఎకనామిక్ ఇంటిగ్రిటీ. ఫస్ట్ది ఎఫ్టీఏ, రెండోది కస్టమ్స్ యూనియన్, మూడోది కామన్ మార్కెట్, నాలుగోది ఎకనామిక్ యూనియన్, ఐదోది పూర్తి ఆర్థిక సమన్వయం లేదా టోటల్
ఎకనామిక్ ఇంటిగ్రిటీ. రైట్, మనం ఫస్ట్ మొదటగా ఫ్రీ ట్రేడ్ ఏరియా గురించి చూద్దాం. ఫ్రీ ట్రేడ్ ఏరియా అంటే ఏం లేదు, స్వేచ్ఛ వ్యాపారం ఏదైతే చెప్పుకుంటున్నామో దాన్నే ఫ్రీ ట్రేడ్ ఏరియా అంటాం. అంటే మనకు ఒక కూటమిగా ఏర్పడిన దేశాలు ఏవైతే ఉంటాయో ఎలాంటి దిగుమతులకు సంబంధించి కానీ ఎగుమతులకు సంబంధించి కానీ సుంకాలు అనేటివి లేకుండా ఫ్రీగా వస్తువులని లేదా దిగుమతులని అనుమతిస్తే దాన్ని మనము ఫ్రీ ట్రేడ్ ఏరియా అని చెప్పేసి అనుకుంటాం. అంటే ఒక కూటమి ఏర్పడితేనే ఇలాంటి అవకాశం అనేది ఉంటుంది. లేదు ఇండివిజువల్గా ఉన్నాయనుకోండి, కూటమిలో లేకుండా ఉన్నాయనుకోండి, అట్లా ఉంటే ఎవరి పరంగా వాళ్ళు సుంకాలు అనేది విధిస్తారు. వాళ్ళు అవసరం అంటే దిగుమతి చేసుకోవాల్సిందే, తప్పదు. అట్లా ఇది మనకి ఫ్రీ ట్రేడ్ ఏరియా, స్వేచ్ఛ వ్యాపార ప్రాంతం. నెక్స్ట్ కస్టమ్స్ యూనియన్. ఏదైతే ఫ్రీ ట్రేడ్ ఏరియాగా స్వేచ్ఛ వ్యాపార ప్రాంతంగా ఏర్పడ్డ కూటమి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కస్టమ్స్ ఉన్నాయి కదా, పన్నులు లేదా సుంకాలు ఒకే విధంగా ఉంటాయి. ఓకే, ఒకే విధమైన కస్టమ్స్ కస్టమ్స్ లేదా పన్నులు ఒకే విధంగా విధించుకుంటే వాటిని మనం కస్టమ్స్ యూనియన్ అంటాం. అంటే ఒక కూటమిగా ఏర్పడిన దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి మధ్యలో ఒక వస్తువుకు సంబంధించి దిగుమతులకు సంబంధించి ఒకే రకమైన సుంక విధానం అనేది ఉండాలి. ఒకే విధమైన సుంక విధానం ఉంటే దాన్ని కస్టమ్స్ యూనియన్ లేదా మనకి కస్టమ్స్ సంఘం అని చెప్పేసి కూడా అంటాం. మరి దీనివల్ల మనకి రెండు రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ట్రేడ్ క్రియేషన్ అని, రెండోది ట్రేడ్ డైవర్షన్ అని. ట్రేడ్ క్రియేషన్, ట్రేడ్ డైవర్షన్ అంటే ఏంటంటే మనకి ట్రేడ్ క్రియేషన్ చూద్దాం. అంటే ఒక దేశం ఉంది, ఓకే, జనరల్గా ఈ రెండు దేశాల మధ్య మనకి ఇదొక కూటమి ఏర్పడింది అనుకుందాం. రైట్, ఈ కూటమిలో మనకి ఆల్రెడీ కస్టమ్స్ యూనియన్ ఏర్పడ్డది. జనరల్గా వీటి మధ్య మనకి ప్రతి దేశం మధ్య వ్యాపార సంబంధాలు అనేవి ఉంటాయి. రైట్, ఇప్పుడు జనరల్గా ఇందులో ఉన్న దేశం కూటమిలో లేకముందు మనకి జనరల్గా ఎంత ఉందంటే ఒక వస్తువు దిగుమతి చేయాలంటే ఒక 10 రూపీస్ అని చెప్పేసి సుంకం ఉందనుకోండి. లేదు ఈ కూటమిలో ఉంది, ఈ కూటమి నుంచి ఈ కూటమిలో ఇంకో దేశానికి పోవాలంటే ఒకవేళ 9 రూపీస్ సుంకానికే లేదా 9 రూపాయలే ఉందనుకుందాం. అట్లా మనం ట్రేడ్ క్రియేషన్ అంటాం. అంటే జనరల్గా ఏదైతే ఒక దేశం నుంచి ఒక దేశానికి ఒక వస్తువు ఇవ్వాలంటే ఒక 10 రూపాయల ఖర్చు అవుతుందో దాన్ని కూటమిగా ఏర్పడడం వల్ల, కస్టమ్స్ యూనియన్ ఏర్పడడం వల్ల ఆ సుంకం అనేది తగ్గింది అనుకోండి, దాన్ని ట్రేడ్ క్రియేషన్ అంటాం. మరి ట్రేడ్ డైవర్షన్ అంటే ఈ యొక్క సుంక విధానం ఏదైతే కూటమి ఏర్పడినప్పటికీ ఈ సుంకాలు అనేటివి పన్ను రేట్ అనేది మనకి ఎక్కువ ఉందనుకోండి, అంటే ఇక్కడ 9 రూపాయలు ఉన్నది ఇక్కడ 10 రూపాయలు అయిందనుకోండి ఖర్చు అనేది, అట్లా 10 రూపాయలు ఎక్కువ అయినప్పుడు దాన్ని ఏమంటామంటే ట్రేడ్ డైవర్షన్ అని అంటాం. ఏం లేదు, ట్రేడ్ క్రియేషన్ అంటే జనరల్గా ఉన్న ఇతర దేశాలకు సంబంధించిన వస్తువులు ఎగుమతులు ఏవైతే ఉంటాయో వాటికంటే కూటమిలో ఏర్పడిన వాటికి కొంత తక్కువ అనేది ఉండాలి. సుంకాల విషయంలో తక్కువ ఉంటే దాన్ని ట్రేడ్ క్రియేషన్ అంటాం. ఎందుకంటే కస్టమ్స్ యూనియన్గా ఏర్పడ్డాయి కాబట్టి, కూటమిగా ఏర్పడ్డాయి కాబట్టి, ఏర్పడిన తర్వాత ఆ వస్తువుల దిగుమతికి సంబంధించి ఆ సుంకాలు అనేటివి తగ్గితే దాన్ని ట్రేడ్ క్రియేషన్ అంటాం. లేదు ఒకవేళ కూటమి ఏర్పడినప్పటికీ ఇతర దేశాలతో పోల్చుకుంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని ట్రేడ్ డైవర్షన్ అని చెప్పేసి అంటాం. ఈ పదాలు అనేవి గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎకనామిక్లో టర్మినాలజీ ఇంపార్టెంట్ ఎకనామీలో. రైట్, ఇవి కస్టమ్స్ యూనియన్. నెక్స్ట్ కామన్ మార్కెట్. ఏవైతే కస్టమ్స్ యూనియన్గా ఏర్పడ్డ దేశాలు ఉన్నాయో ఈ కస్టమ్స్ యూనియన్గా ఏర్పడ్డ దేశాలకు మనకు సంబంధించి కామన్ మార్కెట్ అంటే ఏంటంటే ఇక్కడ ఉత్పత్తి కారకాల గమనశీలత అనేది ఉంటుంది. ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి, మళ్ళీ భూమి కావచ్చు, శ్రమ కావచ్చు, మూలధనం కావచ్చు, వ్యవస్థాపనం కావచ్చు, ఇట్లాంటి అంశాలు కూడా మనము ఇతర దేశాలకు పంపించవచ్చు. గమనశీలత అంటే అవి కూడా మనకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పేసి అర్థం ఇక్కడ కామన్ మార్కెట్ అంటే. మరి ఇక్కడ కస్టమ్స్ యూనియన్లో ఉందంటే జస్ట్ పనుల విధానం మాత్రమే ఉంటుంది, అది ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ కామన్ మార్కెట్ అంటే మనకు సంబంధించిన టెక్నాలజీ ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్ ఇతర దేశానికి కూడా ఆ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ఉత్పత్తి కారకాల గమనశీలత అనొచ్చు. రైట్, లేదు మనకు సంబంధించిన నైపుణ్యం ఏదైతే స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్ను కూడా ఇతర దేశానికి మనం ట్రాన్స్ఫర్ చేస్తే ఉత్పత్తి కారకాల గమనశీలత అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాన్ని మనం కామన్ మార్కెట్ అంటాం. అంటే వస్తువుల దిగుమతులు ఎగుమతులు అనేవి కామను, కాకపోతే ఇట్లాంటి కొన్ని స్పెసిఫిక్ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ట్రాన్స్ఫర్ చేస్తే మనం ఉత్పత్తి కారకాల గమనశీలత అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా రకాల దాంట్లో చూస్తూ ఉంటాం. కొన్నిటికి మాత్రమే ఓన్లీ అవి మనం మిషన్లు మాత్రమే తీసుకొచ్చుకుంటాం, కొన్ని దేశాలకు సంబంధించి ఆ టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంటాయి.
ఓకే, అట్లాంటి హక్కులు కూడా మనం పొందుతాం. అట్లా దాన్ని మనం ఏమంటామంటే కామన్ మార్కెట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, ఇది థర్డ్. ఇది నెక్స్ట్ ఎకనామిక్ యూనియన్. ఈ ఎకనామిక్ యూనియన్ అంటే ఏవైతే కామన్ మార్కెట్కి సంబంధించిన దేశాలు ఉన్నాయో, అంటే ఇవన్నీ ఏంటి, కూటమిలు. కామన్ మార్కెట్ దేశాలు సంబంధించిన దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కూటమికి ఒకే విధమైన ద్రవ్య విధానం కావచ్చు, ఒకే విధమైన కోశ విధానం కావచ్చు, ఒకే విధమైన అవసరమైతే కరెన్సీ కూడా ఒకటే కావచ్చు. ఇట్లాంటి అంశాలు ఒకే రకంగా ఉంటే దాన్ని ఎకనామిక్ యూనియన్ లేదా ఆర్థిక సంఘం లేదా ఆర్థిక యూనియన్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఏంటిది, ఏవైతే కామన్ మార్కెట్గా ఏర్పడ్డ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు ఒకే రకమైన ద్రవ్య విధానం కావచ్చు, ఒకే విధమైన కోశ విధానం కావచ్చు, ఒకే విధమైన కరెన్సీ కూడా కావచ్చు. ఇట్లా ఒకే రకంగా ఉంటే దాన్ని ఎకనామిక్ యూనియన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్, ఇక్కడ మనకు ఎకనామిక్ యూనియన్ కూడా అయిపోయింది. రైట్, నెక్స్ట్ పూర్తి ఆర్థిక సమన్వయం, టోటల్లీ ఎకనామిక్ ఇంటిగ్రిటీ. టోటల్లీ ఎకనామిక్ ఇంటిగ్రిటీ అంటే మనకు కంప్లీట్గా మన హయ్యర్ స్టేజ్గా ఇది అన్ని దేశాలు ఒక్కటే కూటమిగా ఏర్పడి వాటి మధ్య ఏంటంటే ఒక సూప్రా నేషనల్ అథారిటీ లాంటిది ఒకటి వాటి పైన ఒక సూప్రా నేషనల్ అథారిటీ లాగా ఏర్పరచుకొని దీని ఆధ్వర్యంలోనే ఈ దేశాలన్నీ పనిచేస్తే దాని ఆధ్వర్యంలోనే పనిచేస్తే దాన్ని పూర్తి ఆర్థిక సమన్వయం లేదా టోటల్ ఎకనామిక్ ఇంటిగ్రిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీన్ని మనము టోటల్ ఎకనామిక్ ఇంటిగ్రిటీ అని చెప్తున్నాం. టోటల్ ఎకనామిక్ ఇంటిగ్రిటీ అంటే హయ్యర్ స్టేజ్గా ఇవన్నీ కూటమిలో ఏర్పడితే ఒక్కొక్క అంశం మాత్రమే కామన్గా ఉంది, కానీ ఇక్కడ ఫైనల్గా వచ్చేసరికి ఒక నేషనల్ అథారిటీని ఏర్పరచుకొని దాని ఆధ్వర్యంలోనే ఎట్లా చెప్తే అట్లా దాని విధానంలోనే ఇవి అనేటివి పనిచేస్తాయి కూటమి అనేది. ఓకే, ఇట్లా మనకు రకరకాల కూటమిలు అనేటివి రకరకాలుగా ఉన్నాయి. ఇది మనకు ఎకనామిక్ సంబంధించినవి మాత్రమే. ఇక్కడ మనకు ఫ్రీ ట్రేడ్ ఏరియా అని చెప్పేసి కొన్ని చెప్పుకుంటే మనకి సాఫ్టా అని, ఓకే, నాఫ్టా అని, అదేవిధంగా ఆఫ్టా అని, ఇది సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా అని చెప్పేసి, నార్త్ అట్లాంటిక్ ఫ్రీ ట్రేడ్ ఏరియా అని చెప్పేసి. ఓకే, అట్లా మనకి కొన్ని ఫ్రీ ట్రేడ్ ఏరియాకి సంబంధించిన కూటమిలు అనేటివి మనకి ఉన్నాయి. ఓకే, ఇట్లా ఏదైతే వన్ బై వన్ మనకి ఈ 5 కూటమిలు అనేటివి మనకు అవసరం. ఇది ట్రేడ్ పాలసీకి సంబంధించి. ట్రేడ్ పాలసీ అంటే ఏం లేదు, ఒక దేశం ఇతర దేశాలకు సంబంధించిన వ్యాపారం ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ని, ఆ పద్ధతిని మనం ట్రేడ్ పాలసీ అంటాం. ట్రేడ్ పాలసీకి సంబంధించి 5 రకాలు ఉన్నాయి దీని కూటమిలు. ఒకటి ఫ్రీ ట్రేడ్ ఏరియా, రెండోది కస్టమ్స్ యూనియన్, మూడోది కామన్ మార్కెట్, నాలుగోది ఎకనామిక్ యూనియన్, ఐదోది పూర్తి ఆర్థిక సమన్వయం లేదా టోటల్ ఎకనామిక్ ఇంటిగ్రిటీ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఇవి మనకి 5 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మనకి ఇక్కడ 2 పదజాలం వచ్చింది. ఒకటి ట్రేడ్ క్రియేషన్ అని, ట్రేడ్ డైవర్షన్ అని. ఓకే, ఇది మనకి వర్తక విధానానికి సంబంధించిన అంశాలు. దీన్ని మనం ఫారెన్ ట్రేడ్ పాలసీ లేదా ఎగ్జిమ్ పాలసీ, ఎగుమతి దిగుమతుల పాలసీ అని చెప్పేసి పిలుచుకుంటాం. ఓకే, ఇది మనకి ఫారెన్ ట్రేడ్ సంబంధించిన ఈ క్లాసు. నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ క్లాసు దీనికి సంబంధించి ఉంటుంది. ఓకే, దాంట్లో మనము ఇంకా డెప్త్గా క్లాస్ అనేవి మెయిన్గా ఏంటంటే ఫారెన్ ట్రేడ్ సంబంధించిన మ్యాక్సిమం అన్ని కాన్సెప్ట్స్ సంబంధించే ఉంటాయి. సో కొంచెం డెప్త్ కాన్సెప్ట్స్ ఉంటాయి. మనకు చాలా మటుకు మనకు వినని పదాలు అనేవి దీంట్లో ఫారెన్ ట్రేడ్ సంబంధించిన అంశాల్లో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనకి విషయం ఏంటంటే మన గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా మనకి జనవరి 6-7 తారీఖుల్లో లేదు, ఆల్రెడీ పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి అనౌన్స్ అనేది చేయడం జరిగింది టీఎస్పీఎస్సీ మనకి. కాకపోతే త్వరలో డేట్స్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కంప్లీట్గా బోర్డు ఏర్పడిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే ఎగ్జామ్ పెట్టడం, ఇవన్నీ ప్రక్రియలు, మనకి నోటిఫికేషన్ ఇంకేమైనా పోస్టులు యాడ్ చేయడం ఇట్లాంటివి అనేది ఉంటాయి. మనము ఈ గ్యాప్లో మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక పేపర్ని కానీ 2 పేపర్లు కానీ తీసుకొని కంప్లీట్గా చదువుకునే ప్రయత్నం చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బ్యాలెన్స్గా అన్ని సబ్జెక్టులు చదవడం అనేది వీలు కాకపోతే ఏదైనా ఒక సబ్జెక్టు, ఒక పేపర్ను లేదా 2 పేపర్లను బ్యాలెన్స్గా చదువుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఎట్లా వీలైన వాళ్ళు అట్లా చదువుకోవచ్చు. కాకపోతే మనకి ఏంటంటే ఈ గ్యాప్ అనేది కొంత మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇంకెన్ని రోజులు, ఇంకా ఎంత సమయం అనేసి ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ను ఫిల్ చేసుకోవాలంటే అన్నిటిని బ్యాలెన్స్గా చదవడం కంటే ఏదైనా ఒక పేపర్ 2 పేపర్లు తీసుకొని దాన్ని కొంచెం గట్టిగా పర్మనెంట్ మెమోరీగా ఉండేటట్టు చూసుకుంటే చాలా మంచిదని నా ఒపీనియన్. ఇది ఎట్లా వీలున్న వాళ్ళు అట్లా చదువుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఫర్దర్గా అయితే క్లాస్ బై క్లాసు 1 by 1 ఒకటి కంప్లీట్గా చేసుకుంటూ వెళ్తాం.
ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే మనం ఎక్కడ ఆపేది లేదు, ఓన్లీ ఒకటే సబ్జెక్ట్ మనం పట్టినాం ఎకనామీని స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసుకుంటూనే వెళ్తాం. ఇండియన్ ఎకనామీ తర్వాత తెలంగాణ ఎకనామీ, దాని తర్వాత డెవలప్మెంట్ చేంజెస్ కూడా మనం చెప్తాం. దీంట్లో భాగంగా మనము ఏమైనా కరెంట్ ఇష్యూస్ ఉన్నా కూడా ఎకనామీకి సంబంధించి దాన్ని కూడా మనం అప్డేట్ అనేది చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.